హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఎపిసోడ్ 1 అండ్ 2 చూడడం జరిగింది. మన తెలుగు సినిమా ప్రైడ్ అయిన బాహుబలి సిరీస్ మన అందరికీ తెలిసిందే. సో దాంట్లో కొన్ని స్టోరీలో మార్పులు చేర్పులు చేసి యానిమేటెడ్ వర్షన్లో ఈ ఎపిసోడ్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ఎపిసోడ్స్ అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నాయి తెలుగులో కూడా. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే సిరీస్ అంతా ఒకసారి రిలీజ్ చేస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఇప్పుడు 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వీక్ నుండి ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుతూ ఉంటుందంట. ఈ సిరీస్ స్టోరీ అంతా కూడా అమరేంద్ర బాహుబలి చనిపోక ముందు జరిగిన ఈవెంట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో బలదేవ అండ్ బాహుబలి ఇద్దరు కలిసి మహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడుకుంటున్న టైంలో రక్తదేవ అనే ఇంకో విలన్ వస్తాడు. సో ఎలా అయినా కానీ ఆ రాజ్యాన్ని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ బాహుబలి కట్టబానిస అయిన మన కట్టప్ప గారు కూడా ట్రైటర్లా మారుతారు ఈ సిరీస్లో. సో అది ఎలా ఏంటి అనేది సిరీస్ అంతా చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు ఈ స్టోరీ మీద. అలానే మెయిన్ స్ట్రీమ్లో మన బాహుబలిని చూసిన తర్వాత యానిమేటెడ్లో ఈ సిరీస్ని చూసాకైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది. సో బాహుబలి, బల్లాలదేవ, శివగామి అండ్ కట్టప్ప ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ని మనం ఆల్రెడీ మాస్టర్ పీస్లో చూసేసాం. సో ఇవి యానిమేటెడ్లో మళ్ళీ ఆ ఫేస్నే చూడాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. సో ఓవరాల్గా ఈ 2 ఎపిసోడ్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ ఓకే అనిపించింది. అంటే కథలో ఏం రివీల్ చేయలేదు, ఇంకా దాచిపెట్టినట్టున్నారు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో. కానీ కొన్ని కోర్ పాయింట్స్ని అయితే బాహుబలి మూవీలో ఉన్నట్టే తీసుకున్నారండి. బిచ్చలదేవ అండ్ బల్లాలదేవ బాహుబలి మీద కోపంగా ఉండడం, తను చంపడానికి ట్రై చేయడం, ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి ఈ సిరీస్లో కూడా. కాకపోతే ఇక్కడ కట్టప్ప క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. చాలా సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది ఆ క్యారెక్టర్ పైన. అండ్ ఇంకో విషయం, ఆ మూవీలో ఉన్న వెపన్స్ కూడా ఈ సిరీస్లో అయితే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. అంటే ఓవరాల్గా ఈ 2 ఎపిసోడ్స్లో డ్రామా అయితే బాగానే బిల్డ్ చేశారు. అసలు బాహుబలి అంటేనే హార్ట్ హీటింగ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. ఇంకా ఈ సిరీస్లో ఆ ఎమోషన్ అయితే కనిపించలేదు. ఇంకా దేవసేన క్యారెక్టర్ అయితే అంతే అని చెప్పాలి. ఆవిడైతే ట్రైలర్లో కూడా చూపించలేదు. నాకు తెలిసి ఈ సిరీస్లో ఉండకపోవచ్చు. అండ్ శివగామి క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం అనిపించింది. తర్వాత అంతా సెకండ్ ఎపిసోడ్ మొత్తం బాహుబలి క్యారెక్టర్ మీద డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఇంకా డబ్బింగ్ అయితే దానికి ఒక దండం అని చెప్పాలండి. అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వలేదు. ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ వాయిస్ ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్స్కి. ఇంకా రానా గారి యానిమేటెడ్ మేక్ ఓవర్ కూడా బాగానే అనిపించింది. కానీ ప్రభాస్ గారిది అయితే అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వలేదండి. ఫ్యాన్స్ అయితే పక్కా డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే సిరీస్లో చూడగా మనకైతే అలవాటు అయిపోతుంది. అండ్ ఈ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది మన కాలభైరవ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ 2 యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఈ సిరీస్ అయితే కంప్లీట్గా రిలీజ్ అవ్వలేదు కాబట్టి దీని మీద మనం ఏ ఒపీనియన్ ఇవ్వలేమండి. ఎపిసోడ్ 1 అండ్ 2 అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకొని చూడండి, అప్పుడైతే మీకు కొంచెం నచ్చొచ్చు. మరి ఈ 2 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.